వరుసగా 15 ఏళ్ళు అధికారంలో ఉంటాము అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమయం సందర్భం ఉన్నా లేకపోయినా పదే పదే చెప్పడాన్ని చూస్తూ ఉన్నాం కదా. రాబోయే 15 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలి. బీహార్లో గెలిచినట్టు గెలుస్తాం, గుజరాత్లో వరుసగా అధికారంలో ఉన్నట్టు ఏపీలో కూడా ఉంటాం అని చంద్రబాబు పదే పదే ప్రకటిస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. వచ్చే ఎన్నికల్లో ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తట్టుకొని గెలవడం కానీ, ప్రత్యర్థుల్ని ఢీ కొట్టడం కానీ, తర్వాత అసలు కూటమి పార్టీల్లో విత్ ఇన్ ద టీడీపీ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ప్రభుత్వ పనితీరు మీద, క్యాబినెట్లో మంత్రుల సిచ్యువేషన్ గురించి వరుసగా వస్తున్న ప్రకటనలు చూస్తే కూటమి పరిస్థితి ఇంత డెలికేట్గా ఉందా అని మనకు అనిపించకమాందు. ఇదంతా ఒక ఎత్తు అనుకుంటే, కూటమి రాజకీయ ఎజెండాకి, ప్రచారానికి నిరంతరం బాకాలు ఊదుతూ కాపలా కాస్తున్న మీడియా సంస్థలు కూడా ఎలా తన్నుకు సచ్చే పరిస్థితి వస్తూ ఉంది అనేది చూస్తే గనక కూటమికి అసలు ఛాలెంజ్ జనం వైపు నుంచో ప్రత్యర్థుల వైపు నుంచో కంటే కూడా విత్ ఇన్ ద అలయన్స్, విత్ ఇన్ ద పార్టీస్లోనే ఉంది అని మనకి అనిపించకమాందు. ఇంతకీ కూటమిని ఇరకాటంలో పెట్టిన ప్రకటనలో రీసెంట్గా ఏమొచ్చినాయో, ఆ ప్రకటనలో ప్రజల ముందు కూటమి పనితీరుని ఎలా నిలబెట్టినాయో చెక్ చేద్దామా? క్యాబినెట్లో మంత్రులకి కనీసం అవగాహన కూడా లేదు. పర్ఫార్మెన్సు, పనితీరు తర్వాత కనీసం సొంత కూటమి ఎమ్మెల్యేలను కూడా గుర్తుపట్టలేని స్థాయిలో ఉన్నారు అని సీనియర్ నాయకుడు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బాహాటంగా చెప్పడాన్ని చూశాం కదా మనం. అసలు ఒక మంత్రిని కలవడానికి వెళ్తే కనీసం ఆయన తాను ఎమ్మెల్యేనన్న విషయాన్ని కూడా గుర్తు పట్టకపోవడం చూసి ముందు బాధపడ్డానని, తర్వాత ఆశ్చర్యపోయానని, అరెరే ఇలాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారా అని ఓపెన్ గానే చెప్తున్నాను, ఎలాంటి మొహమాటం లేదు ఇందులో అని ఆదినారాయణ రెడ్డి ప్రకటించడం ఇప్పుడు ట్రెండ్ అవుతా ఉంది కదా ఏపీ వ్యాప్తంగా. ఆయన వ్యక్తిగతంగా డిమోరలైజ్ అయిపోయినారు, ఇమేజ్ టర్నిష్ అయిపోయింది ఆయనది ఈ మధ్యకాలంలో, డ్రగ్స్ కేసు ఇలాంటివన్నీ వచ్చి కొడుకు మీద అని ఎవరన్నా అంటారేమో. అదంతా తర్వాత, కానీ ఆయన చెప్పిన క్యాండిడ్ ఎగ్జాంపుల్ అయితే కాదనలేని సిచ్యువేషన్ కదా. పైగా ఆ మంత్రి ఎవరు అనే విషయం మీద ఇప్పుడు సోషల్ మీడియాలోను జనంలోనూ లోతుగా చర్చ జరగడం కనపడుతూ ఉంది కదా. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? జనరల్గా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరేంటి, హూ ఈజ్ హూ అనే అవగాహన ఉండాలి. సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు, కూటమి ఎమ్మెల్యేలు ఎవరు అనేది కూడా ఇప్పటికే తెలిసి ఉండాలి కదా. ఎందుకంటే దాదాపు 2 ఏళ్ళు కావస్తుంది. కనీసం ముఖం చూసి గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారంటే రాజకీయ అవగాహన శూన్యం అనుకోవాలి, అంతే కదా. రాజకీయ అవగాహన శూన్యం అయితే ఇక పరిపాలనాపరమైన అవగాహన, శాఖ మీద పట్టు ఏ స్థాయిలో ఉంటుంది? హోప్లెస్ అనే అనుకోవాలి కదా సిచ్యువేషన్. మరి అలాంటి నాయకులు మంత్రులుగా చలామణి అవుతూ ఉన్నారా కూటమిలో అని ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అనుకునే పరిస్థితి కదా. ఎందుకంటే ఆ ఆరోపణ చేసిందేమి మన రాజకీయ ప్రత్యర్థులు కాదు, గిట్టని వాళ్ళు అంతకంటే కాదు. మన పార్టీలో ఉండి ఏది వైసీపీ నుంచి వచ్చి మంత్రిగా ఒక 1.5 ఏళ్ల పాటు 2 ఏళ్ల పాటు చలాయించి ఆ తర్వాత బీజేపీలోకి వెళ్ళి అక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు మిత్రపక్షంలో ఉన్న నాయకుడు ఆదినారాయణ రెడ్డి అంటే, మరి అలాంటి నాయకుడే మన బండారాన్ని బయట పెట్టేశారు అంటే పరిస్థితి ఎలా ఉందనుకోవాలి? అంటే హ్యూమిలియేషన్ ఉందా కూటమి పార్టీల్లో నేతల్లోనూ? అదేనా అర్థం? ఇది ఒకటవది. ఇక రెండో సందర్భం, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ క్యాబినెట్లో మంత్రిని ఉద్దేశించి చేసిన ప్రకటన ప్రకంపనలు పుట్టిస్తా ఉంది కదా. కొంతమంది కోవర్ట్లు వచ్చి పార్టీలో జాయిన్ అయ్యారు, వాళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో ఎవరికైతే చూశారు కదా. కోవర్టులుగా ఉన్నవాళ్ళు పక్క పార్టీ నుంచి వచ్చి ఇక్కడ పదవులు పొంది ఎవరి కోసం పనిచేస్తున్నారు అని ప్రభాకర్ నేరుగా ఎలాంటి జంకు గొంకు లేకుండా అనేశారు కదా. ఆయన ఎవరినన్నారు, పొరుగు జిల్లాలో మంత్రి గురించే మాట్లాడారు అనే చర్చ కాదు, ఆల్రెడీ క్లారిటీలు కూడా టీడీపీని సమర్థించే వాళ్ళలోనూ కూటమిని వెనకేసుకొచ్చే వాళ్ళలోనూ వచ్చేస్తూ ఉంది అలాంటి స్పష్టత. అంటే టీడీపీ నుంచి మంత్రులైన వాళ్ళ మీద ఇంత అసంతృప్తితో రగిలిపోతున్నారా, అంతర్గతంగా ఇంత విభేదాలు ఉన్నాయా అని క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది కదా. చింతమనేని లాంటి నాయకుడు గెలిచిన ప్రతిసారి ఎలాంటి ప్రకటనలు చేస్తారు, ఎలాంటి వైఖరి చూపిస్తారు, చంద్రబాబు ఆయన్ని ఎంతవరకు సమర్థంగా నియంత్రిస్తారు అనేది ఓపెన్ సీక్రెటే కదా ఏపీ మొత్తానికి. అందుకోసమే చింతమనేని మాట్లాడేసరికి ఇప్పుడు టీడీపీలో సీన్ ఇలా ఉందా అని మనకి క్లియర్ కట్గా అర్థమైపోతూ ఉంది. ఇది రెండో ఉదాహరణ. ఇక మీడియాకి సంబంధించి నిరంతరం సనాతన ధర్మం పేరుతోనో లేదంటే హిందుత్వ ఎజెండా అని చెప్పేసనో ఏదో ఒక వివాదాన్ని మీడియాలో హైలైట్ చేయటము, దాన్ని ప్రత్యర్థులకు చుట్టబెట్టి రాజకీయ అడ్వాంటేజ్ తీసుకునేందుకు శాయశక్తిలా ప్రయత్నం చేయటం
గత 2 ఏళ్లుగా చూస్తూ ఉన్నాం కదా, ఇలాంటి ఎజెండా వాటంగా అమలైతే చేస్తూ ఉన్నాం కానీ అది ఎంతవరకు ఫలిస్తూ ఉంది, జనం ఎంత పట్టించుకుంటున్నారు అనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అది సరే, కానీ ఇప్పుడు ఇలాంటి ధార్మిక పరమైన పొలిటికల్ ఎజెండాని అమలు చేయడంలో కీలకంగా ఉన్న 2 మీడియా సంస్థలు ఇప్పుడు సిగపట్లకు దిగుతున్నాయి. జుట్టు పట్టుకుని కొట్టుకునే పరిస్థితి వచ్చింది కదా. మనమేమో టీటీడీ విషయంలో ప్రత్యర్థి జగన్ అధికారంలో ఉండగా ఇంత ఘోరాలు జరిగిపోయినాయి అని కొత్త కథనాలు పుట్టించే పనిలో ఉంటే, ఇప్పుడు మనల్ని సమర్థించే మీడియా సంస్థే టీటీడీ పనితీరుని తప్పుపడుతూ వరుస కథనాలు రాస్తుంది కదా. ఇదిగో మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఈ కథనాల వెనుక చాలా కథే ఉంది అని లోతుగా ఆలోచించక్కర్లా, జస్ట్ అందాజుగా చూసినా అర్థమైపోతుంది. ఒకటి, టీటీడీ బోర్డు పదవీ కాలం వచ్చే నవంబర్తో ముగియబోతా ఉంది. అందుకోసమే మళ్ళీ రెన్యువల్ చేస్తారనో లేదంటే అలాంటి అవకాశం ఆలోచన ఇవ్వకూడదనో ఉద్దేశంతోనో టీడీపీని సమర్థించే మీడియా సంస్థ టీటీడీ బోర్డు మీదకి ఇలాంటి ప్రచారాన్ని చేస్తూ ఉంది అని కొందరు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో పక్కన ఈ 2 సంస్థల మధ్య ఆధిపత్య పోరాటం జరుగుతూ ఉంది. ప్రకటనల విషయంలోనూ, ప్రభుత్వ స్పాన్సర్డ్ లైవ్ కార్యకలాపాల విషయంలోనూ అనే మాటలు కూడా గట్టిగానే వినపడుతూ ఉన్నాయి. అంటే టీడీపీని సమర్థించే మీడియా సంస్థలే లోకలతో కొట్లాటకి దిగే పరిస్థితులు వచ్చేసరికి, అచ్చా ధార్మిక విషయాల్లో ఎజెండా ప్రకారం ప్రత్యర్థుల మీద ప్రచారాలు చేయడమే కాదు, వీళ్లలో వీళ్లే ఇప్పుడు తన్నుకునే వరకు వచ్చింది ఆ పరిస్థితి. 2 ఏళ్లు దాటక మునిపే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే రాబోయే 3 ఏళ్లలో ఇంకా ఎన్ని చిత్ర విచిత్రాలు చూడాల్సి వస్తుందో అని సొంత పార్టీని కూటమిని సమర్థించే వాళ్లే ఇప్పుడు ముక్కును వేలేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఈ 3 ఉదాహరణలు అంటే కూటమిలో పార్టీల నాయకుల మధ్య విభేదాలు, రెండోదేమో టీడీపీ నాయకులే క్యాబినెట్లో మంత్రుల్ని శంకించే సిచ్యువేషన్స్, మూడోది టీడీపీ ఎజెండాని డ్రైవ్ చేసే మీడియా సంస్థలు ఆధిపత్యం కోసమో, అవకాశం కోసమో, ఆర్థిక ప్రయోజనాల కోసమో, కారణాలు ఏవైనా కానీ ఇప్పుడు కీలకమైన ఎజెండా విషయంలోనూ కొట్టుకు చచ్చే పరిస్థితులు వస్తే ముందు పరిణామాలు ఎలా ఉంటాయి, ఈక్వేషన్స్ ఎలా మారుతాయి అనేది ఊహించటం అంత సులభం కాదనిపిస్తోంది. అంతే కదా, మన కూటమిలోనే ఇంత కొట్లాట లోకలు ఉంటే మనందరం ఏకమై ఎప్పుడు ప్రత్యర్థిని ఢీకొట్టాలి, ఇంకో పక్కన ముంచుకొస్తున్న వ్యతిరేకతని ఎలా తిప్పికొట్టాలి, అంత తేలిగ్గా అయ్యే పనేనంటారా? 2 ఏళ్లు దాటక మునిపే కూటమిలో ఇలాంటి సంకేతాలు, పరిస్థితులు కనబడ్డాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు?